ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణిమేవం ఛాయేతు శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచర్ణం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం తైత్రీయ సంహితలోని 4వ కాండలో 7వ పన్నం, అందులో కొంత మొదటి భాగము చమకం. ఆ చమకంలో మనం 3వ అనువాకం దగ్గర దానికి మనం భాష్యం చూస్తున్నామండి. ఆ భాష్యంలో మనకి ఇప్పటికీ 2 పదాలు పూర్తయ్యాయి. మనకి శంచమే మయశ్చమే ప్రియం శంచమే మయశ్చమే, అంతే. శం అయింది, మయ కూడా అయ్యింది. 2 కలిపి ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు అని అర్థం చెప్పుకున్నామండి. తర్వాత ఇదే పదం ఏంటంటే ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చ వెనకాల వస్తుందండి. అది చూడండి ఇక్కడ. ఇక్కడ శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే, ఇలా పదాలన్నీ ఉన్నాయండి. చదువుతుంటే మనకి శంచమేమై ఓం శంచమేమయశ్చమే ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచ. అక్కడికి ఒక పనస అయినట్టండి. ఇది 2 పనసలు ఉండేటటువంటి పనస అంటే 50. అది ప్రకృతి వికృతిలో 50 ప్రకృతి పనస వికృతి అండి. ఇది 50 పదాలు. ఇందులో మనకి శంచమే మయశ్చమే ఇంతవరకు చెప్పుకున్నామండి. ఇంక తర్వాత అది ప్రియంచమేను కామ, ఇక్కడ ఈ పదాలన్నిటికీ కలిపినటువంటి అన్వయం చూసుకోవాలండి. ఈ ప్రియం లగాయతు మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రియము, అనుకామము, కామము, సౌమనసము, భద్రము, శ్రేయస్సు, వశ్యస్సు, వశ్యము, యశ, భగ, ద్రవిణం,
ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. ఒక్కసారి వీటికి సంబంధించినటువంటి చక్కటి మనకి ఉదాహరణలు లభిస్తున్నాయండి వీటన్ని కూడా. చివరికి పరమశివుడిని మనం కోరేప్పుడు మన స్థాయిని బట్టి అంటే మనం ఇంకా పూర్తిగా ఆధ్యాత్మ మార్గంలో వేదాంత ధోరణిలో సంపూర్ణ వైరాగ్యం సిద్ధించని స్థాయిలో అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పుడు, లేక కొంతవరకు వచ్చి ఇంకా వైరాగ్య భావన రాలేదు, ఇంకా వానప్రస్థాశ్రమం కానీ సన్యాసం కానీ తీసుకుందామని భావన కూడా కలగలేదు. అటువంటప్పుడు మనకి ఏం కావాలో అది కోరుకో, ఇస్తాను నీకు. అనుభవించగా అనుభవించగా నీకే తెలిసి వస్తుంది ఇవన్నీ శుద్ధ వేస్ట్ అని. అది చెప్పడానికి ఇవ్వనని అనట్లేదు, నువ్వు కోరుకో, నీకేం కావాలో నేను ఇవ్వడా సిద్ధంగా కూర్చున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, నీకు కావాలి జీవితంలో ఈ ఫేజెస్ అన్నీ అయితే కానీ పరమ సత్యాన్ని, నువ్వు దాని యొక్క గొప్పదనాన్ని గుర్తించే స్థాయి రావాలంటే వీటిని అనుభవించాలి. అనుభవించగా అనుభవించగా దాని యొక్క వైయర్థ్యాన్ని, వ్యర్థత్వాన్ని అది కూడా అప్పుడు గుర్తిస్తే ఇదంతా శుద్ధ దండగా అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు చూడండి, మనం జీవితంలో అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసాం. ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఈనాటి నుంచి చిన్నప్పటి నుంచి మనం నమ్మకం భాష్యం చెప్పుకోలేదే, చమకం భాష్యం చెప్పుకోలేదే అని. జీవితం అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అని ఇప్పుడు అనిపిస్తోంది. అలాగే ఈ భోగాలన్నీ అనుభవించాక అప్పుడు అరే రే 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 చాలా టైం వేస్ట్ చేసుకున్నాం మనం అని అప్పుడు వస్తే ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు ఇక్కడ. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు సందర్భాల్లో మనం చూస్తామండి. అలాగా అయితే ఇంకొకటి, మనం ఈ శివారాధనలోనూ దైవారాధనలోనూ ఉండిపోయి ఒక్కొక్కసారి తీవ్రం అంటే వయస్సు చిన్న వయస్సే, యువకుడిగానే ఉన్నారు లేదా యువతిగానే ఉంది. ఆ వయస్సులో భర్తకి అనుసరించేటటువంటి భార్యలు కూడా ఆ మడిబట్ట తడిబట్ట అనుకుంటూ వాటితోటే ఉండిపోయి నిత్యం అగ్నిహోత్రాల్లో ఉంటూ చదువుకోకుండా అలంకారాలు ఎక్కువ చేసుకోకుండా అలాగా కర్మఠుడు అంటారు, కర్మిష్ఠి. అలాగా యజ్ఞాల తర్వాత ఓ యజ్ఞం తర్వాత ఇంకో యజ్ఞం, ఈ యజ్ఞం తర్వాత ఇంకో యజ్ఞం, ఈ యాగం తర్వాత ఆ యాగం, ఆ పుస్తకం తర్వాత ఈ పుస్తకం, ఇలా రకరకాల వాటిలోనే గిలగిలగిలా కొట్టుకుంటూ ఉండే సమయంలో శరీరానికి ఏ రకమైనటువంటి పోషణ చూసుకోకపోతే చివరి ఉపవాసాలు. ఏమండి ఇప్పుడు పౌండరీ కాదు యాగాలు చేస్తుంటే ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటారు, ఎప్పుడు భోజనం, వాళ్ళకి మొహం కడుక్కోవడానికి స్నానం చేయడానికి ఎన్ని నియమాలు ఉంటాయో అక్కడ. వాటితోనే కొట్టుమెట్లు ఆడుకుంటూ నడుస్తుంటే ఎంత అయితే భోగాలు అనుభవిస్తాం. అప్పుడు గనక ఒకవేళ మనస్సు కొంచెం ఎవరైనా వచ్చి, ఏమిటమ్మా అస్మాడి ఇలాగే ఉంటే ఎలాగా, చింపిరి జుట్టుతోటి కాస్త అలంకారం చేసుకోవచ్చు కదా, సో కొంచెం కొన్నాళ్ళు అయింది కాసేపు అని ఎవరైనా ఒక మాట అన్నా, లేక తనలోనే ఒక భావన కలిగిన మళ్ళీ కోరికల వైపుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. వాటి కోరికలు అవి నొక్కి పెట్టడం వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా గమ్మున పొరపాటు జారిపోయే అవకాశాలు ఉంటాయి. అవి అవ్వకుండా అనుభవించేసేయి అని చెప్పడానికి ఇక్కడ మనకు చక్కటి కథ దొరికిందండి. ఇక్కడ ప్రియము అంటే చాలా, ప్రియము అనే మాటకి అసలు అర్థం ఏమిటి అసలు? ప్రియం అంటే ఇష్టం. ఏది ఇష్టము, ఏది అది ఇష్టం అనే మాటకి నిర్వచనం ఏమిటి? ఇవి మనకి కఠోపనిషత్తులు దొరుకుతుందండి. ప్రియం అనే మాటకే డెఫినేషను కఠోపనిషత్తులో దొరుకుతుంది. తర్వాత పదం చూడండి, అనుకామః కామః. అనుకామః అంటే కామమును అనుసరించున్నది. అంటే బులిబులి కోరికలు, పెద్ద పెద్ద కోరికలు. ఓ పెద్ద కోరిక నాకు కావాలన్నప్పుడు దానికోసం చిన్న కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ వెళ్ళాలి. ఈ చిన్న కోరికలను తీరగా ఆఖరి పెద్ద కోరికది తీర్చుకోవడానికి అవకాశం కుదురుతుంది. అవి కూడా కోరుకుంటున్నారు, అవి ఆ కథలు దొరికాయండి మనకి. ఇవన్నీ అనుభవించిన తర్వాత ఇదంతా శుద్ధ దండగా అని ఆ అనుభవించిన వాళ్ళే అమూలు భోగాలు కాదు, దేవతలు కూడా లభించని భోగాలు అనుభవించారు. ఆ అనుభవించిన ముందర ఋషిపత్నులుగా ఉంటూ, ఋషులుగా ఉంటూ, దివ్యమైనటువంటి మామూలు అతీంద్రియమైనటువంటి మామూలు అసామాన్యమైనటువంటి అసామాన్యమైనటువంటి ఆ భోగాలన్నీ కూడా అనుభవించిన తర్వాత చివరికి అరే రే జీవితం అంతా వేస్ట్ చేసేస్తున్నాను నేను, ఇది ప్రేయము కాదు కావలసింది శ్రేయము. ప్రియము అనే మాటకి సంబంధించి ప్రేయము పదం, పర్యాయ పదం అండి. అని ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఒక ఫేజ్ అయితే నెక్స్ట్ ఫేజ్కి చెప్పేటటువంటిది ఈ శ్రేయస్సు. ఇదంతా కలిపి మనకి రెండు కథల్లో మనకి చక్కగా లభిస్తున్నాయి మొత్తం అన్ని విషయాలు కూడా. ఒకటి నిర్వచనమేమో కఠోపనిషత్తులో దొరుకుతోంది.
ఈ అనుకామము, కామము, సౌమనసము ఇవన్నీ కూడా భోగాలు అనుభవించాలనే కోరిక మనకి భాగవతంలో కర్దమ ప్రజాపతి దేవహూతి కథలో లభిస్తుందండి. ఆ ఘట్టాలు చూద్దామండి ఒకసారి. ఇక్కడ అసలు ముందు భాష్యంలో ఏం చెప్పారు? భాష్యం చూసాక మనం మిగతా కథ పెడదామండి. ఇక్కడ ఇప్పుడు భాష్య భాగంలో పెడదామండి. నిన్న చెప్పుకున్నాం శమ శబ్ద ఐహిక సుఖవాచి, మహేష్ శబ్ద ఆముష్మిక సుఖవాచి. ప్రియం అంటే ప్రీతి కారణం వస్తువు, మనకి ప్రీతిని కలిగించేటటువంటి వస్తువు. అనుకామ అనుకూల స్వనిమిత్తేన కామ్యమాన పదార్థ. అంటే అనుకూల స్వనిమిత్తేన మనకు అనుకూలమైనటువంటిది, నా కోసం, స్వ అంటే మన కోసం, ఇది నాకు ఉంటే బాగుంటుంది. బజార్లోకి వెళ్తామండి, రకరకాల వస్తువులు ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఎన్ని వందల రకాల అక్కడ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. గ్రౌండ్స్లో చేసేస్తుంటారు, షాపులో పెట్టేస్తుంటారు. బా ఇది ఉంటే చాలా బాగుంటుంది, మన హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అనుకూలము అంటే తన మనస్సుకి అనుకూలమైనటువంటిది, తనకి కావాలి అనుకునేటటువంటి కారణం చేత కామ్యమాన పదార్థ కోరుకునేటటువంటి వస్తువు, అది అనుకామ. అను అనే మాట కూడా అర్థం ఏంటంటేనండి, అనుసరించి. అనురాధ అంటుంటాడు, అనురాధ కాదు అనురాధ, అంటే రాధా నక్షత్రాన్ని అనుసరించి వచ్చాడు విశాఖ అనురాధ అని చెప్పేప్పుడు అక్కడ విశాఖ నక్షత్రానికి అనురాధ అని కూడా దానికి రాధా నక్షత్రం పేరుటండి విశాఖ అనేది. విశాఖ తర్వాత నెక్స్ట్ది అనురాధ, అంటే విశాఖ రాధ అయితే దాని తర్వాత వచ్చేది అనురాధ అవుతుంది. అంటే మనం దీర్ఘం పెడుతుంటాం అనురాధ, అలా అలవాటు పడిపోయాము. అలాగే కామము దాని తర్వాత వచ్చేటువంటి అనుకామం. అంటే పెద్దది వస్తువు కావాలి, నా బ్రహ్మాండం ఇల్లు కావాలి, వచ్చింది. కరెక్ట్ ఇంటి ఇల్లు ఉంది, ఐశ్వర్యం ఎంత వచ్చింది, వాటి సెక్యూరిటీ ఎక్కడ ఉంది, వెంటనే సెక్యూరిటీ వాడు కావాలి. బిల్డింగ్ వచ్చింది, ప్రాపర్టీస్ వచ్చాయి, నెక్స్ట్ ఇంకా ఇంకా దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి సెక్యూరిటీ వాడు కావాలి. ఆ సెక్యూరిటీ వాడికి ఇంకా వాడికి ఏం కావాలి, వాడి వెపన్స్ కావాలి. దాని అమౌంట్ ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ని బట్టి ఇలా ఇవన్నీ తర్వాత తర్వాత అసలు కోరికన వెంబడించి వచ్చేటటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ అనుకామాలటండి. అవి ఉండాలి, అవి కోరుకుంటాడు. ఒకటి వచ్చింది అది రెండు అని మిగతా ఇంకా ఫాలో వరుసగా అన్నీ వస్తాయి. తర్వాత కామ్యమాన అనుకామ అనుకూల అంటే ప్రీతి వస్తువు, ప్రీతి తనకి ఇష్టమైనటువంటిది, అది కావాలి అని ఒక కోరిక. ఏతద్ ఉభయం ఐహికమేవ తారతమ్య ఉపేతం. ఈ రెండు కూడా ప్రీతిని కలిగించేటటువంటిది, అది నాకు కావాలి అనేటటువంటి ఈ వస్తువు కూడా, ఈ రెండు కూడా ఉభయం, ఈ రెండు కూడా ఇహలోకానికి సంబంధించినవే, ఐహికమేవా. అయితే ఇంకా తారతమ్యం, కొన్ని వందల వస్తువులు అది కావాలి ఇది కావాలి, ఏది ముందర కావాలి, ప్రియారిటీ ఏమిటి, ఏది ఖరీదైంది, ఏది ఖరీదు తక్కువ ఉంది, ఏది ఆకర్షణీయంగా ఉంది, ఏది ఆకర్షణీయంగా లేదు, ఇంకా వాటిలో ఉంటే ఆ వస్తువుల యొక్క వాటిలో తారతమ్యం. తారతమ్యం అంటే తరము తమము, అంటే ఏ కంటే బి గొప్పది, ఏ కంటే బి ఆకర్షణీయంగా ఉంది, బి కంటే సి ఇంకా ఆకర్షణీయంగా ఉంది. ఇవి ఉన్న వాటన్నిటిలోకి డి చాలా బాగుంది. అక్కడ తరము అంటే కంపారిటివ్ డిగ్రీ అండి, తమము అనేది సూపర్లేటివ్ డిగ్రీ అండి. సో ఆ తరము తమము అనే పదాలను మనకి నమ శివాయ చ శివతరాయ చ మీఢుష్టమ శివతమ, మన నమ్మకంలో తర పదం తమ పదం రెండు కూడా అక్కడ పరమశివుని యొక్క అనుగ్రహంలో వర్ణించడం జరిగిందని చెప్పుకున్నాం కూడా మనం. అది తారతమ్య ఉపేతం. తారతమ్యం అంటే మరి దానికి తేడా ఏమిటంటాం, ఆ తేడా అంటే దేనికంటే ఏది బెటర్, ఏది గొప్పది, ఒక్కొక్క లక్షణంలో. అది అయిన తర్వాత ఇక్కడ కామ ఆముష్మిక స్వర్గాదిక. ఇహలోకానికి సంబంధించినవన్నీ కూడా అనుకామాలైతే, స్వర్గాది లోకాల గురించినటువంటి కోరికలు ఏమున్నాయో అది అది కామ అని పదం ఇక్కడ దానికి వ్యాఖ్యానం రాస్తున్నారు. ఆముష్మిక అంటే స్వర్గాదిహ. అందుకోసం మనకి బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రారంభించేప్పుడు ఇహాముత్రజ ఫలభోగ వైరాగ్యం అని చెప్తారండి. ఇహ అముత్ర, ఈ లోకం అముత్ర అంటే ఆముష్మికం అని. అక్కడ ఇక్కడ అక్కడ ఉండే సుఖాల ఎడల వైముఖ్యత, విముఖత, వైరాగ్యం, అది మొట్టమొదటి ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అండి. వైరాగ్యం మనకి బ్రహ్మసూత్ర భాష్యం అవి చదువుకోవడానికి అని అక్కడ అలా వర్ణిస్తారు. అంటే ఇక్కడ కామ అంటే అది కూడా కోరికే. ఎక్కడ సంబంధించింది, భోగాలు, స్వర్గాది భోగాలు అనుభవించాలని. అక్కడ ఉండేటటువంటి ఆ చిత్తరసుడు వాళ్ళ చైతరసం వనంలో ఉండడం, అక్కడ ఉండేటటువంటి మిగతా రకరకాల ఆ మందాంగిలో స్నానం చేయాలనో, లేదా ఇంకో ఆ ఉచ్చేశ్వరం గుర్రం మీద ఎక్కాలనో, లేదా మనకి ఐరావతం మీద తిరగాలనో, ఏవో రకరకాల కోరికలు ఉండొచ్చు. అవన్నీ కూడా స్వర్గాది లోకాలకు సంబంధించినటువంటి
కోరికలు, అది కామ అంటండి. సౌమనస మనస్వాస్థ్యకర బంధువర్గ. సుమనస్కులు, సౌమనసు అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మనకి నచ్చినటువంటి మనతో ప్రేమగా ఉండేటటువంటి మన బంధువర్గం. బాబాయ్య కొడుకులు, పెద్దనాన్న కొడుకులు, దొడ్డమ్మ కొడుకులు, పిన్ని కొడుకులు, లేకపోతే పక్క వీధిలో వాళ్ళు, ఈ పక్క వాళ్ళు, బంధువులు, 4, 5 తరాల రకాల బంధుత్వాలు ఉన్నటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా మనస్సుకి ఆహ్లాదానికి స్వాస్థ్యకర బంధువర్గ, మనస్సుకి స్వస్థతని కలిగించేటటువంటి బంధువర్గం. వాళ్ళంతా కూడా సౌమనస. నాకు అలాంటి వాళ్ళు ఆ బంధాలు కావాలి. నేను ఒక్కడిని కూర్చుని చంద్రమండలం వెళ్ళి మన పంచభక్షి వర్మానం అంటే అనుకోండి, ఏమి ఎంతసేపు తింటాం ఒక్కడం కూర్చొని, పక్కన ఇంకోళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎవరు వస్తారు? మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారనుకోండి, అరే అబ్బాయి రారా ఇద్దరు కలిసి కూర్చుందాం, ఏదైనా కావచ్చు. అలాగా కొన్ని ఈ భోగాలు అనుభవించడంలో పక్కన ఇంకోళ్ళు ఉండాలి, కొంతమంది ఉండాలి అనే కోరిక కూడా సామాన్యం. కొన్నిటికి కొన్ని ఏకాంతంగా ఉండాలనుకుంటారు. ఇలాగా నలుగురితోటి పంచుకోవాలి. ఇంకోటి ఏమిటంటేనండి, మనం మళ్ళీ గణితంలోకి వస్తే, లెక్కల్లోకి గుణకారానికి భాగాహారానికి తేడా ఏమిటి అని అడిగారండి ఒకసారి. 10 మందితో పంచుకుంటే గుణకారంలో సుఖం, 10 మందితో ఉన్నప్పుడు సుఖం అది వృద్ధి పొందుతుందండి. అదే దుఃఖం 10 మందితో పంచుకుంటే అది తగ్గుతుందండి. అది వృద్ధి పొందుతుంది, మల్టిప్లికేషన్ అది వృద్ధి పొందుతుంది 10 మందితో ఉన్నప్పుడు. దుఃఖం 10 మందితో పంచుకున్నప్పుడు తగ్గుతుందండి. అది తేడా సింపుల్గా. అలాగా ఈ సుఖం బంధువులతో కలిసి ఉండడంలో, వాళ్ళతో మనసుకి ఇష్టమైనటువంటి వాళ్ళతో కలిసి ఉండడంలో అది ఆనందం. అది కావాలి నాకు. భద్రం కళ్యాణం ఇహలోకే రమణీయం. ఈ లోకంలో భద్రం అంటే మామూలుగా క్షేమం అని చెప్తుంటారు, భద్రంగా వెళ్ళి అబ్బాయి అంటుంటారు. ఇక్కడ ఏం చెప్పారంటే లోకే రమణీయం, చాలా ఆకర్షణీయమైనటువంటిది, ఆనందదాయకమైనటువంటిది. అది లోకానికి సంబంధించిందే. ఇందులో ఏ ఒక్కటి కూడా మనకి ఆ మోక్షానికి సంబంధించిన వస్తువులు ఏం లేవండి ఇంతవరకు కూడా. కళ్యాణం ఇహలోక, ఇంకా శ్రేయ పరలోకహితం. ఈ శ్రేయస్సు అనే మాట ఇది గొప్ప ఇంపార్టెంట్ కీవర్డ్ అని గుర్తెట్టుకోండి. ఇది శ్రేయస్సు అని అన్నాడంటే అది మోక్ష మార్గము అని అర్థం, అనుమానం లేదు. ఇంకా పరలోకహితం. వస్య, వీటిని కథలు మన తర్వాత చెప్పుకుందాం, మొదటి భాష ఈ పాట అయిపోయింది. వశ్యము అంటే నివాస హేతు గృహాది. అంటే ఇవన్నీ నాకు కావాలి కావాలని కోరుకునేటటువంటి చక్కటి ఉండడానికి మకాం, చక్కటి వసతి, నివాస హేతు ఉండుటకు కారణమైనటువంటి ఒక చక్కటి భవనాలు, అవి కూడా కావాలి. యశ కీర్తి కావాలి, కీర్తి కావాలి. భగ సౌభాగ్యం, స్త్రీలకైతే సౌభాగ్యం కోరుకుంటుంటారు. భగ అనే మాట ఏమిటంటే షడ్విధములైనటువంటి 6 రకములైనటువంటి ఐశ్వర్యములు. ద్రవిణం అంటే క్యాష్ కావాలి నాకు. ధనం, వెల్త్ వేరు, ధనం వేరండి. ధనం అంటే డైరెక్ట్ మనకి కరెన్సీలోకి వచ్చేస్తాం. వెల్త్ అనేక రకాలు, అనేక రకాలు. రూప ఐశ్వర్యం, రూపంలో ఐశ్వర్యం కావచ్చు, మాటలో ఐశ్వర్యం కావచ్చు, లేదా పొలాలు ఉండొచ్చు, ఏమండి భవనాలు ఉండొచ్చు, అవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగాలు. తర్వాత ఎంత నియామక ఆచార్యాది. ఎంత అంటే నియామకుడు అంటే కంట్రోలర్ అని అర్థం అండి. కంట్రోలర్ అనే పదానికి అర్థం ఏం చెప్పుకోవాలంటే, మామూలుగా మన బాస్ ఎప్పుడు మనకి అనుకూలంగా ఉంటే ఎంతో హాయిగా ఉంటుందండి. ఆఫీసుల్లో ఎప్పుడు జీవితకాలం అంతా కూడా కొంతమందికి నిత్యము ఘర్షణ అయిపోయేవాడితోటి, నిత్యము అదేం చేతకమో తెలియదు, ఏమండి అలా ఉంటారు. కానీ అది కూడా వీడు కనుక కంట్రోల్ చేసేట్లా ఉండాలి అని కోరుకుంటున్నాడండి. ఎంత అంటే నియంతృత్వం, నియంత అంటే ఏదో క్రూయల్గా ఉంటారని కాదండి, అందరి మీద అజమాయిషీ చేసేటటువంటి అధికారం కలిగి ఉండుట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే తాను ఆచార్యాది, అంటే ఆచార్యుడు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా తనకి ఇలాంటి వాడు కూడా లభ్యం అవ్వాలి అని. ధర్త అంటే ధరించేవాడు, అంటే పోషక పిత్రాది, తల్లిదండ్రులు, ఇవన్నీ కావలసిన కోరికలండి. క్షేమ విద్యమాన ధనస్య రక్షణ శక్తి. మన యోగక్షేమాలని 2 ఉన్నాయండి. యోగక్షేమం వహామ్యహంలో యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి అని అడిగారు. అంటే లేనిది రావడం అది యోగంటండి. క్షేమం ఉన్నది జాగ్రత్త చేసుకోవడం అది క్షేమంటండి. ఇప్పుడు ఆ అర్థమని రాస్తున్నారు ఇక్కడ. క్షేమ అంటే విద్యమాన ధనస్య, తనకు ఉన్నటువంటిది
తెలుసున్నటువంటి ధనానికి రక్షణ శక్తి, దాన్ని జాగ్రత్త చేసుకోవడం. ఇప్పుడు మనం ఏదో బ్యాంకులో మనకి మన చిన్న చిన్న ఏదో వెండి గంతాలు బంగారు ఏమైనా వస్తువులు ఉంటే బ్యాంకులో లాకర్లో పెట్టుకుంటాం. అంతవరకు మనకి అది క్షేమంగా ఉందని అనుకుంటుంటాం. తర్వాత ధృతి, ధైర్యం, ఆపద్యపి నిశ్చలత్వం. అంటే ఆపద వచ్చినప్పుడు కూడా కంగారు పడిపోయి ఏ, అలకలోల చేసేసేయడం కాకుండా అప్పుడు కూడా మనస్సుని దిటవుగా ఉంచుకుని నిశ్చలంగా ఏం పర్వాలేదు ఏమవుతుంది అని ఉండడం, దాని పేరు ధృతి. ఇది హనుమంతుని యొక్క లక్షణాలు, గొప్ప లక్షణాలు. ఒక శ్లోకం ద్వారా చెప్పుకుందామండి. ధృతి దాక్ష్యం అని హనుమంతుడు ఎక్కడ వర్ణించినట్టు, ఆయన అందులో స్పెషలిస్ట్. ఆయన ఎంత ప్రమాదమైన పరిస్థితి వచ్చినా సరే ఎక్కడ తొణకలేదు బెణకలేదు ఆయన ఆ సుందరకాండ ఘట్టాల్లో. ఏమండి, దత్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ. విశ్వం అంటే సర్వ సర్వజన అనుకూల్యం, సమస్తమైన జనులకు అనుకూలంగా ఉండాలి. అంటే విశ్వం అంతా కూడా తనకి అనుకూలంగా ఉండాలంటే తాను చెప్పిన మాట మొత్తం అందరూ వినేట్లా ఉండాలి. అధికారం ఉండక్కర్లేదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా స్థాయి పెద్దదనుకోండి. అతను ఏం చెప్తే చాలు. జయప్రకాష్ నారాయణ ఉండేవారు, ఆయన అధికారం ఎప్పుడు కోరుకోలేదు ఆయన. కానీ ఆయన యొక్క రాష్ట్రపతిగా ఉన్నవాళ్ళు కూడా ఆయన యొక్క మాటకి అంత విలువ ఇచ్చేవారు. అది వ్యక్తి యొక్క స్థాయి మీద ఆధారపడుతుంది. అలా విశ్వం అంతా కూడా నాకు అనుకూలంగా ఉండాలి అంటే అందరూ నా మాట వినాలి అని అక్కడికి వస్తుందండి. ఇక్కడ ఇది ఒక పనస అయినట్టు లెక్క. ఇక్కడ చూద్దామండి, ఇంకో వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్క దానికి కథలు చూద్దామండి. ఈ కథల్లో ఇందాక చెప్పినట్టుగా ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే, ఈ ప్రియము అనే ముందర నిర్వచనం దగ్గర వెళదామండి ఒకసారి. ఇక్కడి నుంచి మళ్ళీ రెండు కథలు ఉన్నాయి. ఆ రెండు కథల్లోనూ ఈ పింక్ పేపర్స్ అన్ని కూడా టైటిల్ ఓకే. ఎవరెవరమ్మా మ్యూట్ చేసుకోండి అమ్మా ప్లీజ్. ఇక్కడ పైన హెడ్డింగ్ కూడా చూడండి. ఇది కఠోపనిషత్తులో ద్వితీయ వల్లి, అంటే సెకండ్ చాప్టర్ అనుకోండి. అక్కడ దాని హెడ్డింగ్ శ్రేయ ప్రేయ వివేకము. శ్రేయం ఇందాక శ్రేయస్మి వచ్చింది, ప్రియము అనే పదానికి పర్యాయ పదం ప్రేయము అని కూడా చెప్పానండి. పరీక్ష శిష్యం విద్యాయోగ్యతాంచ అవగమ్య ఆహా. కథ ఏంటంటే మనకి అందరికీ తెలుసున్నదే, నచికేతుడు యమధర్మరాజు వాళ్ళిద్దరి దగ్గర మొత్తం వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతోంది. ఈ శిష్యుడిని రకరకాల పరీక్షలు చేసుకున్నాడు ఆయన. వెనకాల పూర్వం కథ ఇదో చాలాసార్లు చెప్పుకున్నాం, అది అందులోకి వెళ్ళటం లేదు. నచికేతుడు తండ్రి యొక్క కోపానికి గురై అతను యమలోకానికి వెళ్ళడం జరుగుతుంది. ఏదో సంపూర్ణమైనటువంటి జ్ఞాని విద్యార్థి కుర్రవాడు, 5 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వాడు సుమారుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆయన 3 వరాలు ఇచ్చానన్నాడు. సంతోషించి 4వ వరం కూడా ఇచ్చానన్నాడు. ఇది ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్న మాట, దాని గురించి ఇక్కడ చెప్తున్న వాక్యం అండి. పరీక్ష శిష్యం విద్యా యోగ్యతాంచ అవగమ్య ఆహా. యమధర్మరాజు శిష్యుడైనటువంటి, అంటే ఆయన శిష్యత్వాన్ని శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి నచికేతుని యొక్క యోగ్యతని, పాఠం చెప్పాలంటే పాఠాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉందా లేదా అని అవన్నీ పరీక్ష చేసి చాలా సంతోషించి అప్పుడు యమధర్మరాజు ఇలా అంటున్నాడండి. అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయ తే ఉభే నానార్థే పురుషగుంసి నీతః తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతేర్థాద్య ఉ ప్రేయో వృణీతే. ఇక్కడ వస్తాయండి ప్రేయము శ్రేయము అనే మాట. దీనికి శంకర్ల భాషను చూడండి. అంటే ఇక్కడ అన్యత్ శ్రేయ అన్యదుతైవ ప్రేయ, ఒకటేమో శ్రేయస్సు, ప్రపంచంలో ఉన్నటువంటి వాటిలో శ్రేయస్సు ఒక కేటగిరీ, ప్రియమైనటువంటి అంటే మన మాటలో చెప్పుకోవాలంటే ప్రేయమైనటువంటి ఇంకొక కేటగిరీ. ఏ ఉభే నానార్థే, ఈ రెండిటికి కూడా భిన్న భిన్నమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందులో శ్రేయస్సుని ఎవరైతే కోరుకుంటాడో వాడికి మంచి జరుగుతుంది. సాధు భవతి,
ఎవరైతే ప్రేయమును కోరుకుంటాడో వాడికి హీయతే హీనత్వం లభిస్తుంది. అంటే వాడు క్షీణిస్తాడు, నష్టపడతాడు, పోగొట్టుకుంటాడు వాడు అంటూ మొట్టమొదట ఈ శ్రేయస్సుకి జస్ట్ డయామెట్రికల్లీ ఆపోజిట్ పదం ఏమిటంటే ప్రేయస్సు అండి. ప్రియము అని అన్నాడు అంటే మన ఇంద్రియాలకు లోబడి ఉండుట. శ్రేయస్సు అని అన్నాడు ఇంద్రియాలని అధిగమించి వాటిని కంట్రోల్ చేసుకుని అంతకంటే అత్యున్నత స్థితికి వెళ్ళడం. ఇదండి సింపుల్గా. అంటే శ్లోకం వచ్చింది కదా, దాని భాష్యంగా శంకర భాష్యం కూడా చూద్దామండి ఒక్కసారి. అన్యత్ అంటే మొట్టమొదటి ఏమిటంటే అన్యత్ పృథగేవ శ్రేయ నిశ్రేయసం తథా అన్యదు ఉతాపి ఏవ ప్రేయ ప్రియతరమపి. ఇక్కడ అన్యతు పృథగేవ శ్రేయ. పృథక్ అంటే సెపరేట్ సెపరేట్. ఒకటి సెపరేట్ అయినటువంటి టాపిక్ ఏమిటంటే శ్రేయస్సు. దాని అర్థమే నిశ్రేయస్సు అని అంటూ ఉంటారు. తథా అదేవిధంగా అన్యతు ఉత అపి ఏవ ప్రేయ ప్రియతరమపి. ఇక్కడ ప్రియం అనే పదానికి ప్రేయం అనేదానికి ప్రియం అని అర్థం రాసేసారు శంకరులు. ఇంకోటి ఏమిటంటే ప్రేయము అనేటటువంటిది, దాని అర్థం ఏంటంటే ప్రియతరం, చాలా ఇష్టమైనటువంటిది. తే ప్రేయశ్రేయసి ఉభే నానార్థే భిన్న ప్రయోజనే సతి పురుషం అధికృతం వర్ణాశ్రమాది విశిష్టం సినీత బధ్నీత తాభ్యాం ఆత్మకర్తవ్యతయా ప్రయుజ్యతే సర్వ పురుష. తే ప్రేయశ్రేయసి. ఈ ప్రేయమైనటువంటిది అంటే ప్రియమైనది శ్రేయస్కరమైనటువంటి ఈ రెండు కూడా భిన్నమైనటువంటి ప్రయోజనములు కలిగినటువంటివి. అవి ఏం చేస్తాయి? భిన్న ప్రయోజనం ఎవరి మీద వర్తిస్తాయి? పురుషం అధికృతం వర్ణాశ్రమాది విశిష్టం. ఈ వ్యక్తి సాధకుడు ఇతను ఎటువంటి వాడు? ఇతను వర్ణాశ్రమాది విశిష్టం అంటే ఏ రకం సాంకర్యము లేనటువంటి వర్ణములో బట్టి చక్కటి ధర్మ ప్రకారము మొత్తం ఒక్కొక్క ఆశ్రమాన్ని నిర్వర్తించుకోవడం బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థాశ్రమానికి వచ్చాడు. ఇలాగా వర్ణములు ఆశ్రమములు వీటన్నిటితోటి ఇంకా మొదలైన వాటితోటి విశిష్టుడైనటువంటి వ్యక్తి. అతనికి సంబంధించినవే ఈ రెండు కూడాను. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే అలాంటి విశిష్టమైనటువంటి ఆ వ్యక్తిని పురుషం అధికృతం. అంటే అధికృతం అంటే దీనికి సంబంధించినటువంటి అధికారి అయినటువంటి యోగ్యత ఉన్నటువంటి వాడు. మన వాళ్ళు ఎప్పుడైనా సరేనండి ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఇతనికి అధికారం ఉందా, యోగ్యత ఉందా అని ప్రశ్నిస్తారు. ఉదాహరణకి నాకు రాజసూయాగం చేద్దామని అనిపించింది అనుకోండి, జస్ట్ వెంటనే మొట్టమొదటి ఆర్ యు ఎలిజిబుల్ ఫర్ ఇట్? నీకు అధికారం ఉందా, యోగ్యత ఉందా? లేదు అంటే నీకు అది వర్తించదు. అంతే మొట్టమొదటి క్వశ్చన్. ఇంచేత సమస్త భూమండలాధిపత్యం వచ్చి ఉండాలి, క్షత్రియుడై ఉండాలి. జన్మ చేత, అధికారం చేత, మిగతా ఇంకా అనేకమైనటువంటి అంశాలు అవి ఉంటేనే అతను అధికారి అవుతాడు. అధికారి అంటే దానికి సంబంధించి యోగ్యత ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. ఇక్కడ భిన్న ప్రయోజనం ప్రేయస్సు శ్రేయస్సు రెండు కూడా భిన్న ప్రయోజనాలు. దీని ప్రయోజనం వేరు, దాని ప్రయోజనం ఈ భోగాల్లో ముంచి తేలుస్తూ ఉంటాయి. ఈ ప్రియకరమైనటువంటి వస్తువులన్నీ కూడా అది భోగాల్లోంచి బయటపడేస్తుంది. అది తీసి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించే మార్గంలో అది తీసుకెడుతుంది, శ్రేయస్కరమైనటువంటిది. ఈ రెండు కూడా ఎవరికి వర్తిస్తాయి? ఇవి యోగ్యత ఉన్నటువంటి వాడికి. వాడు పురుషుడు అంటే వాడు ఎటువంటి వాడు? వేదాధ్యయనం చేసి వేదార్థము తెలుసుకుని గురు శుశ్రూష చేసుకుని సమస్తమైనటువంటి విద్యని ఆకలింపు చేసుకుని అర్థం తెలుసుకుని అప్పుడు ఇంక వాడి మీద అంటే జ్ఞాని అయ్యి, ఏ జ్ఞాని? పుస్తకంలో ఉండే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు తాను ఎలా జీవించాలి. కానీ ఇంద్రియాల మీద ఇంకా కంట్రోల్ వచ్చిందని ఎవరు చెప్పలేదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడు ఇంద్రియాలకు లోబడి కొంతవరకు పరిమితమైనటువంటి లిమిట్స్లోనే ఉంటూ ధర్మానికి ఆచరించుకుంటూ వెళ్ళడం ఒక మార్గం. దాన్ని కూడా ఇంద్రియాలను కూడా నియామకం చేసుకుని వాటిని దాటి వెళ్ళి విషయలోత్వంలో లేకుండా మోక్ష మార్గానికి వెళ్ళడం రెండో రకం. ఏదైనా కానీ ఈ రెండు కూడా ఇటువంటి విశిష్ట పురుషుణ్ణి బధ్నీత, ఆ రెండు కూడా ఇతన్ని వ్యక్తిని కట్టేస్తాయి. అటు ప్రేయస్కరమైనటువంటి వస్తువులైనా అతను కట్టబడి ఉంటాడు, శ్రేయస్కరమైన దాంట్లోనే కట్టబడి ఉంటాడు. బధ్నేత తాభ్యాం ఆత్మకర్తవ్యత ప్రయుజ్యతే సర్వ పురుష. ఇవందరూ కూడా ఇది నా కర్తవ్యముగా భావించి దాంతో వాడు ఏమనిపిస్తాడు చివరికి? ఆ రెండు ఏం చేస్తాయంటే ఇది నేను ఇలా ఉండాలి అనేటటువంటి భావన అతను మనసులో పడేస్తాయండి. నేను భోగాలు అనుభవించాలి
అనేనా ఉంటుంది. లేదు నేను రోజు బయటపడిపోవాలి అనే ఇది నా కర్తవ్యం అనే భావన మాత్రం కలుగుతుంది రెండింటిలోనూ కూడా. ఇది ఎవరు ఒకడా ఇద్దరు కాదు, సర్వ పురుష, మొత్తం సమస్తమైనటువంటి మానవ జాతి అంతా కూడా ఇదే భావంతో ఈ రెండింటిలో చిక్కుకుపోయి ఉంటుందండి. శ్రేయ ప్రేయసోహి అభ్యుదయం అమృతత్వార్థి. అంటే ఇక్కడ ఈ శ్రేయ ప్రేయసంలో అభ్యుదయము మనకి నిశ్రేయసము రెండు పదార్థాలు ఉన్నాయండి. శ్రేయ ప్రేయస అంటే అభ్యుదయము నిశ్రేయసం. అభ్యుదయము అంటే ఈ లోకంలో వృద్ధిలోకి వస్తూ ఉండడం. నేను చెప్పుకున్నాను అభ్యుదయం మాట మన భగవద్గీతలో కూడా వస్తుంది. ఆ వాక్యం నేను స్కాన్ చేసి పెట్టలేదు. భగవద్గీత భాష్యంలో భూమికలో మొట్టమొదటి పేజీలో శంకరాచార్య వారు రాశారండి. నారాయణం నమస్కృత్య అక్కడ కాదు, నారాయణ పరో వ్యక్తాత్వ ప్రారంభమైనటువంటి గీతా భాష్య భూమికలో 4వ పేరాలో అక్కడ ఆయన అభ్యుదయ నిశ్రేయసారని పదం వాడతారు శంకరులు. ఆ వాక్యం రేపు చూపిస్తారండి. అక్కడ అభ్యుదయము అమృతత్వము. అభ్యుదయం అంటే ఈ లోకంలో సుఖాలు పొందుతూ ఉన్నాం, వృద్ధిలోకి వస్తున్నాం. అమృతత్వం అంటే మోక్షంలోకి వెళ్ళడం. ఈ రకమైన అభ్యుదయ అమృతత్వార్థి. నెక్స్ట్ చూద్దామండి. ఇత్యుచ్యతే సర్వ పురుష. పైన ఒక వాక్యం ఉంది. పురుష ప్రవర్తతే. ఆ రెండింటితోటి అంటే ఇష్టమైనటువంటి వాటితోటి వెంటబడి వెళ్తూ ఉండడం, లేక మనస్సును కంట్రోల్ చేసుకుని మోక్ష మార్గం. ఇది పురుష. ప్రతి వ్యక్తి ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అత శ్రేయ ప్రేయ ప్రయోజన కర్తవ్యత తాభ్యాం బద్ధ ఇత్యుచ్యతే సర్వ పురుష. అందుచేత ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని దానికోసం ఇవి చెయ్యాలి అనేటటువంటి భావనతోటి ఆ రెండింటి చేత కూడా బంధించబడినటువంటి వాడే ప్రతి మానవుడు కూడా. తే యద్యపి ఏకైక పురుషార్థ సంబంధిని విద్యా రూపత్వాద్ విరుద్ధే ఇది అన్యతర అపరిత్యాగేన ఏకేన పురుషేణ సహ అనుష్ఠానం అశక్యత్వాద్. ఇది ఏకైక పురుషార్థ సంబంధిని. ఈ రెండిట్లో అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో నీకు కామం కావాలా మోక్షం కావాలా, రెండింటిని ఏకకాలంలో వెళ్ళలేవు. రెండు పడవల్లో కాళ్ళు వేసి కూర్చోలేవు, సాధ్యం కాదు ప్రయాణం చేసేప్పుడు. ఆ పడవలైనప్పుడు ఈ పడవలను కూర్చో. ఈ రెండు ఏంటంటే పరస్పర విరుద్ధములైనటువంటివి. ఒకటేమో విద్యకి సంబంధించింది, ఇంకోమో అవిద్యకి సంబంధించి, ఒకటి జ్ఞానముకు సంబంధించింది, ఇంకోటి అజ్ఞానానికి సంబంధించినటువంటిది. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఇవి. ఇది అన్యతర అపరిత్యాగేన, ఒకటి వదిలిపెట్టకుండా అంటే అది ఉంచకుండా ఇది ఇది కావాలండి అది కూడా కావాలి నాకు రెండూ కావాలను అది కుదరదయ్యా. ఏకేన పురుషేణ సహా అనుష్ఠాతం అశక్యత్వాదు. రెండిటినే కలిపి కూర్చోబెట్టి అనుష్ఠానం చేయడం అసంభవం, అశక్యం. తయో హిత్వా అవిద్యారూపం ప్రేయ. ఆ రెండిట్లో కూడా అవిద్యారూపమైనటువంటిది అజ్ఞాన రూపమైనటువంటిది ప్రేయస్సు. శ్రేయ ఏవ కేవలం ఆదదానస్య ఉపాదానం కుర్వత సాధు శోభనం శివం భవతి. ఎవరైతే ఈ శ్రేయో మార్గాన్ని అవలంబించారో, కేవలం శ్రేయ ఏవ కేవలం శ్రేయస్కర మార్గంలో వెడుతూ అటుపక్కకు చూడట్లేదు, ప్రేయస్కర మార్గాన్ని కూడా చూడట్లేదు. మనం రెండు రకాల లక్షణాలు ఉన్నటువంటి వాడు అండి. దీన్నే జ్ఞాన కర్మ సముచ్చయం శంకర్లు మళ్ళీ మనకి గీతా భాష్యం అక్కడే ఆపామండి. మనం మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అంటుకుంటాము. అంటే కర్మ మార్గం అంతా ప్రేయస్కర మార్గం, జ్ఞాన మార్గము శ్రేయస్కర మార్గం. ఇక్కడ శ్రేయ ఏవ కేవలం ఆదదానస్య, శ్రేయస్కర మార్గాన్ని మాత్రమే అనుసరిస్తున్నటువంటి ఉపాదానం కుర్వత, దాన్నే సేవిస్తూ ఉండేటటువంటి అతనికి, ఆ వ్యక్తికి సాధు శోభనం శివం భవతి, మంగళప్రదంగా అవుతుంది అతనికి. ఎస్తు అదూరదర్శి. ఇది ఎవరు చేయగలరు? ఇది దూరదర్శి అయినటువంటి శాశ్వతంగా నాకు ఫైనల్ రిజల్ట్, ఎటర్నల్ రిజల్ట్ కావాలి నాకు, టెంపరీ రిజల్ట్స్ కాదు, పెర్మనెంట్ రిజల్ట్ కావాలి. పెర్మనెంట్ రిజల్ట్ అంటే శ్రేయస్కరమే. టెంపరీ రిజల్ట్ కూడా ఎప్పుడో ఒకసారి అనుకుంటాడు. అది కొన్ని అలాంటి వాడు ఇప్పుడు చూడండి, ఎమర్జెన్సీలో నాకు టెంపరేచర్ 104 వచ్చింది, ఇప్పుడు కూడా తగ్గిపోవాలి, నాకు అరగంటలో తగ్గిపోవాలి. ఉంటాయి కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వెంటనే ఉంటాయి. నువ్వు లాంగ్ టర్మ్లో చూసుకో, నీ హెల్త్ని అవి స్పాయిల్ చేస్తాయి. ఇప్పుడు ఈ క్షణంలో జ్వరం తగ్గిస్తాయి, కానీ నువ్వు వేసిన మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత మొత్తం దేహాన్ని క్షీణింపజేస్తాయి. అది అలాంటి వాడిని అదూరదర్శి. వాడు దూరపు చూపు, వాడు ముందు చూపు లేదనమాట. ఎస్ అదూరదర్శి విమూఢ. వాడు మూఢుడు. వాడికి ఏం కావాలో, వాడు ఫైనల్గా ఏం కావాలో వాడి ఆ దృష్టిలో లేదు. వాడికి అదూరదర్శి, దూరాన్ని దృష్టిలో పెట్టాడు. ప్రస్తుతం అంటే షార్ట్ టర్మ్ ప్లాన్స్లోనే ఉన్నాడు వాడు. హీయతే వీజ్యతే అస్మాత్ అర్థాత్ పురుషార్థాత్.
ఈ పరమ పురుషార్థమైనటువంటి మోక్షం నుంచి వాడు జారిపోతాడు, వాడు నష్టపడతాడు. హీయతే అంటే పోగొట్టుకుంటాడు వాడు. ఆ, పారమార్థికాత్ ప్రయోజనాత్ నిత్యాత్ ప్రత్యవత ఇత్యర్థ. అంటే పారమార్థికమైనటువంటి మోక్షం నుంచి, నిత్యమైనటువంటి దాని నుంచి ప్రత్యవతే జారి కింద పడిపోతాడు వాడు. కోసౌ య ఉ ప్రేయ ఉరినీత ఉపాదత్త ఇచ్చేతదు. ఇలా ఈ రెండు తెలిసిన తర్వాత ఎవడైనా మళ్ళీ ప్రేయస్సు కావాలని ఎవడైనా కోరుకుంటాడు అసలు అంటూ అక్కడికి భాష్యం ఈ శ్లోకానికి రాశారండి. యహ ప్రేయ ఉరినీత, ఎవడన్నా కోరుకుంటాడా నాకు ప్రీతి కావాలి, టెంపరీ సొల్యూషన్సే కావాలి, టెంపరీ హ్యాపీనెస్సే కావాలని ఎవడన్నా కోరుకోగలడా? ఈ రెండు తెలిసిన తర్వాత అంటూ అక్కడ ప్రేయస్సు అంటే మనకి ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే. ప్రియము అనేటటువంటి మాటను మనకి కరెక్టే. ఇంద్రియాలన్నిటి కూడా సుఖకరమైనటువంటిది, అది ప్రీతికరమైనటువంటివి, తాత్కాలికంగా సుఖాన్ని కలిగించేది కావాలని కోరుకుంటున్నాడు. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం అది దెబ్బతింటావు అబ్బాయి జాగ్రత్త అంటూ కూడా మన ఈ వాక్యాలను మనకి చమకం చెప్పుకోవడం. ఈ దాని యొక్క ప్రయోజనం అల్టిమేట్లీ మోక్ష మార్గంలో వేదాంతంలో భాగంగానే దాన్ని తీసుకోవడం కోసం మనం ప్రారంభించాం తప్ప పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎటువంటి అనుగ్రహం తాత్కాలికమైనటువంటి సుఖాలను ఆయన్ని కోరుకోవడం కోసం కాదు, అటువంటి వరాల కోసం కాదు. వయసు వచ్చిన వాళ్ళు అందరూ కూడా దీని తర్వాత ఏమిటి ఇంకా బతికిన నాళ్ళు బతకం అనేటటువంటి భావన కలిగిన తర్వాత ఇక పొందవలసింది ఏముంది, దాని మీద దృష్టి పెడతాం, దూరదర్శులు అవుదాం. ఆ ఉద్దేశంతో పెడుతూ ఇదంతా అనుభవించిన తర్వాత చివరికి వేస్ట్ అని తెలిసి వస్తుంది అబ్బాయి అంటూ ఇక్కడికి ఆ భావన అప్రేయము అనే మాటకి నిర్వచనం కోసమని ఇక్కడికి ఈ భాగం తీసుకొచ్చామండి. ఇది అయిన తర్వాత మళ్ళీ పెడతాం మనం తర్వాత. ఇది కాకుండా ఇంకోటి చూడండి, ఇంకో ఘట్టం. కోరికల మీద మనకి స్వయంభవ మనువు ఆయనకి చాలా మంది కుమార్తెలు ఉంటే అందులో దేవహూతి అనేటటువంటి కుమార్తెని కర్దమ ప్రజాపతి, నవ ప్రజాపతులు ఒక ఆయన కర్దముడు, చాలా ప్రాచీనతమమైన మహర్షి ఆయన. ఆయన తేజస్సు అపూర్వంగా ఉండేటటువంటిది. అటువంటిది ఆయనకి మహా చక్రవర్తి అయినటువంటి స్వయంభవ మనువు తన కుమార్తెని ఇచ్చాడండి ఆయన యొక్క తేజస్సును చూసి. ఏమండి ఇంక మరి ఈయన మహర్షి, ఋషి, మామూలు సామాన్య ఋషి కాడు, యుగ యుగాలుగా తపస్సు చేసేటటువంటి వాడు, చిన్నప్పటి నుంచి కూడా మధ్యలో వచ్చినటువంటి కాదు. ఇక్కడ పోతన గారి భాగవతం ఒకసారి చల్లగా చదువుకుందామండి. ఆ వాక్యాలు ఆయన ఎంత అందంగా రాశారో ఆ పదాలు ఒక్కసారి వినాలి సార్. ఇట్లు ఇక్కడ మొత్తం ఆయన వివాహం చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎలా వర్క్ చేస్తా ఆయనతోటి దేవహూతి ఎలాగా ఆయన అనుకూలంగా చేసిందో వర్ణిస్తాడండి. ముఖ్యంగా మన పోతన గారి వాక్యాలు చదువుకోవడం కోసం ఇది పెట్టానండి. ఇట్లు స్వయంభువుండు దేవహూతిన్ కర్దమునికి వివాహంబు చేసి మరలి చనినం తదనంతరంబ దేవహూతియు పతిభక్తి కలిగి భవునికి భవాని పరిచర్య చేయు తెరంగున. అంటే పరమశివునికి పార్వతీదేవి సేవ చేసిన విధంగా పతియ తనకు నేడు గడయుగంగా ఎరిగి తనకి తను రక్షించేవాడు ఎవరంటే తన భర్తే అని అనుకుని ఆ మునీంద్రుని చిత్తవృత్తి కొలది దినంబునకు, అంటే కర్దమ ప్రజాపతి యొక్క ఆయన సంకల్పం, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయో భక్తి తాత్పర్య స్నేహంబులు రెట్టింపన్ ప్రియ శుశ్రూషణంబులు గావించుచు సమాన తేజో అనూన తేజో విరాజ్య. ఆ అమ్మాయి కూడా ఆయనకి మహాపతివ్రతగా ఉంటూ సేవ చేసేవాడికి ఆవిడ కూడా విపరీతమైనటువంటి ఆరా డెవలప్ అయిందంటండి. అనూన తేజో విరాది జగుతూ కామ క్రోధ దంభ లోభాది గుణ విరహిత శరీర శుద్ధి వహించి చతుర సౌహార్ద స్నేహంబులు కలిగి పతియ దైవంబుగా భావించి ఆవిడ చివరికి ఎంతలా అయిందంటే ఆయనతో ఆయన అస్మాటు ఉపవాసాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్న ఈవిడ కూడా అలాగే తిరిగి తిరిగి చివరికి నిజ సేవ ఆయాస కృషీభూత దేహయ్యి ఉన్న దేవహూతి ఆయనతోటి ఉండగా ఓసారి ఇప్పుడు ఆయనకి ఆవిడని ఒకసారి చూసేప్పుడు ఎలా ఉంది, చిక్కిపోయింది శుభ్రంగా. మహారాజు కూతురు, చక్రవర్తి కూతురు, మహారాజు కూడా కాదు చక్రవర్తి కూతురు, చివరి ఇప్పుడు ఎలా ఉందండి, ఎండిపోయింది. అలా ఉండగా ఆ దేవహూతిగా ఆయనకి పాపం అనుగ్రహం కలిగింది. మంజు భాషణంబులను ఇట్లని అప్పుడు ఆయన నెక్స్ట్ ఆయన ఏమంటాడో చూడండి. అంటే మంచి చల్లగా ఆయన చెప్పుకుందామని.
మానిత ధర్మ మార్గ మహిమస్ఫుట భూరి తపస్సమాధి విద్యా విభృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానగ దివ్యభోగ బహుభద్ర వితానములు అస్మదీయ సేవా నిరతిం లభించును. అనివారణ నిత్తును దివ్య దృష్టియన్. ఆయన తన భార్య చిన్నపిల్లే, అప్పటి నుంచి ఆవిడ తపస్సు ఈయనతో పాటు అలా ఉపవాసాలు ఉండి 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 చిక్కిపోయేప్పటికీ ఆయన అంటున్నాడు, నాకున్నటువంటి తపశ్శక్తితోటి నీకు ఎవ్వరికీ ఉండనటువంటి దేవతలకు కూడా లభించనటువంటి దివ్య భోగాల్ని నీకు నేను అందిస్తాను. దివ్యభోగ అనఘ దివ్యభోగ బహుభద్ర వితానములు. ఇప్పటి కూడా నీ పదాలు మనకి భద్రంచమే అక్కడ ఇద్దరు పదాలు చెప్పుకున్నాం కదండి, అవే పదాలు వాడతారండి. వీటన్నిటి ఎక్కడ లింకులు ఉన్నాయంటే ఇలాంటి కథలు చూసినప్పుడు అక్కడ మనకి ఇన్ని పదాలు ఒకే చోట మళ్ళీ లభిస్తున్నాయి మనకి. ధర్మ మార్గ మహిమస్ఫుట భూరి తపస్సమాధి విద్య. ఆయన ఎంత ఎంత యోగంతో సంపాదించాడు. విభృత ఆత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్ష. ఆత్మయోగంతో సంపాదించినటువంటి విష్ణు కటాక్షం, ఆ విష్ణు కటాక్షం వల్ల లభించినటువంటి శోభ అనఘ దివ్య భోగ బహుభద్ర వితానములు అస్మదీయ అవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు నీకు దివ్య దృష్టి కూడా ఇస్తున్నాను అని చెప్పి తర్వాత అండి అక్కడ మళ్ళీ ఇంకో పద్యం చూడండి. అక్కడ ఆవిడ ఇవన్నీ ఇస్తానప్పటికీ ఆవిడ ఏమంటుందంటే, ఆవిడ పడిపోయింది, ట్రాప్లో పడిపోయిందండి. ఆవిడ ఈ ట్రాప్లో పడిపోయింది. అనగా అమోఘ యోగమాయా విభుండవు సమర్థవుండవు నీ యందు నీ అనుపమ దివ్య భోగంబులు కలుగుట నిక్కంబని. నీ దగ్గర అన్ని రకాలు ఉంటాయని నాకు తెలుసునయ్యా. భవత్ సంగతిని అన్నియున్ నాకున్ కలుగు. నీతో ఉండడం కూడా నాకు అన్ని లభిస్తాయి. అయితే ఈయన కర్దమ ప్రజాపతి వివాహం చేసుకునేందుకు ముందర ఒక కండిషన్ పెట్టేటండి, నేను నీతోటి సంతానం కలిగేంత వరకు మాత్రమే శరీరంతో సంబంధం ఉంటుంది మనకి. సంతానం కలిగిన తర్వాత నేను ఇంకా వైరాగ్య మార్గంతో నేను వెళ్ళిపోతాను అని మొట్టమొదటి కండిషన్ పెట్టేటండి. నీవు ఆనదిచ్చిన సంతాన పర్యంతమైన శరీర సంగమ సమయంబు చిత్తంబునం తలంచి భవదంగ సంగమంబు కృపసేసి మన్నింపు. ఆవేళ అనుగ్రహించావు కదయ్యా, సంతానం కలిగేదాకా కలిసి ఉంటానని, అలాగే చేసి పెట్టు. భవదీయ సంయోగ వాంఛాపరతం కృషి. అయితే ఇప్పుడు నా శరీరం ఎలా ఉంది, నువ్వు భోగాలు భోగాలు ఇస్తానన్నావు, నేను ఎలా ఉన్నాను? ఎముకల పోగులా తయారయ్యాను. ఎముకల పోగులా ఉందా, నా భోగాలు ఏమనుభవిస్తానయ్యా అంటే ఇది అనుకామం అనమాట. అసలు కోరిక పెద్ద కోరిక ఉంటే ఆ పెద్ద కోరిక తీరాలంటే కొంత శరీరం బాగుపడాలి. కృషీభూతం పైన ఈ దేహంబు ఏ విధంబున ఇంకా ఎన్ని రకాల అనుకామాలు చూడండి. అనుకామం అనే మాట కంటే కోరికలు చిన్న చిన్న బులిబులి కోరిక మజ్జన భోజన పాన సుఖంబులన్. అంటే మధ్యాహ్నం స్నానం, ఏమండి భోజనాలు, ఈ తాగడ జ్యూసులు, రకరకాల పానీయాలు, ఇవన్నీ అనుకామాలు అనమాట. అనుకామాల కోసం ఈ ఉదాహరణ చెప్పి తీసుకొచ్చామని ప్రత్యేకం. పరిదృష్ట్యం పొందునట్టి మనోరథంబు తీర్పన్ రతిరహస్య ప్రకాశంబు ఒక కామశాస్త్ర ప్రకారం ఉపశిక్షించి అది కూడా నేర్పి అందులకు ఉచితంబులైన వివిధ ఇంకా ఇంకా కావాలట. జస్ట్ ఒక రోడ్డు పక్కన కూర్చొని తాగేసి వెళ్ళిపోతే సరిపోదండి. అది మంచి బట్టలు కట్టుకుని వివిధ అంబర ఆభరణ మాల్య అనులేపన మందిర ఆరామ ప్రముఖ నిఖిల వస్తు విస్తారం, ఇవన్నీ అనుకామాలు. ఉదాహరణ కోసం ఇంత చక్కటి వాక్యం ఎక్కడ దొరకలేదండి. రకరకాల వస్త్రాలు, రకరకాల ఆభరణాలు, రకరకాల దండలు, గార్లెండ్స్, అది కాకుండా ఇంకా పైన రాసుకునేటటువంటి పెర్ఫ్యూమ్స్, ఇవి కాకుండా బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్లు, మందిర ఇంకా పార్కులు, ఇవన్నీ కూడా ఉండగా వీటన్నిటి తిరుగుతుంటే ఆ ఆనందం వేరే అనుకుంటుంది. ప్రముఖ నిఖిల వస్తు విస్తారంబు గావించి, ఇందాక వస్తువుని పదం భాష్యంలో చూసామండి. ఇవ్వండి ఈ వస్తువులు, ఇన్ని రకాల వస్తువులు అక్కడ ఆయన చెప్పిన మాటకి అవన్నీ ఇచ్చి నన్ను కరుణింపుము. అవి నాకు ఇవ్వయా, అది ఆ రకంగా నన్ను అనుగ్రహించా. ఆవిడ పొరపాటుని ఇది అన్నీ అడిగేసిందండి ఆవిడ. సరే ఆయన ఇస్తానన్నాడు కదా, తెలిసి రావాలి వీడికి నిజం. ఆయన అవి ఇచ్చే అంతేకాకుండా ఇంకా ఇస్తాను నీకు చూడు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఇంకా ఓ బ్రహ్మాండమైన విమానం ఒకటి ఇచ్చేటండి. ఆ విమానం లాంటి విమానం ఎక్కడా లేదు. ఇంకా ఎలాంటిదంటే ఆ ఆ విమానంలో ఇంకా చాలా ఉన్నాయండి. ఆల్మరాలు ఉన్నాయి. అల్మేరా అంటే పట్టు చీరలు ఉన్నాయి. పట్టు చీరలో రకరకాల డిజైన్లతో ఉన్నటువంటి కొన్ని వందల రకాలు ఉన్నాయి. మరియును దుకూల, ఈ చైనా గురించి అప్పటి నుంచి పదం ఉందండి. దుకూల చీనాంబర కౌశేయాది వివిధ పట పరివృత మందిర శుభ ఆకారంపై అరుదార విచిత్ర పట్టికాలంకృతమై అక్కడ ఆ విమానంలో అదో పెద్ద ప్యాలెస్ అండి. విమానంలో అంటే ఎగిరేటటువంటి దాంట్లో మళ్ళీ అక్కడ ఉండడానికి డ్వెల్లింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఏమంటే దుకాలు అంటే పట్టుబట్టలు,
చీనాంబరం అంటే చైనాలో నేసినటువంటి అప్పటి నుంచి కూడా ఆ, చీనాంబరాలు అనేవారు కదా, అప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి ఫేమస్. వాళ్ళ కొటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇవి కాకుండా అందులో మంచాలు ఉన్నాయి, మంచి రకరకాల ఆ, పట్టు మంచాలు. లలితోద్యాన వనాంత సంచరణ లీలాలోల హంసాడి. ఇంతేకాదు వీళ్ళక్కడ ఉన్నటువంటి అక్కడ చెరువులు, ఆ చెరువులు హంసలు. అంటే ఇవన్నీ కూడా అనుకామాలు కామాల కోసమని ఎన్ని రకాల ఉదాహరణలు ఉంటాయి. మామూలుగా మనకి అయ్యో చిన్న కోరికలు పెద్ద కోరికలు అంటే అర్థం అవుతుంది. ఒక్కసారి ఉదాహరణ ఇలాంటి పదాలు వినాలి అసలు. లలితోద్యాన వనాంత సంచరణ లీలాలోల హంసాడి కోకిల పారావత చక్రవాక శుక. అది ఒక రకం పక్షులు కాదు, ఎన్ని రకాల పక్షులు మళ్ళీ. చక్రవాక శుక కేకి వ్యూహ మంచత్ సముత్కరికన్ కృత్రిమ పక్షులన్ నిజ విహంగ శ్రేణి అంతున్ కుతూహలి అయి పలుకుతున్న ఆడుతుండు. కొన్ని అక్కడ బొమ్మ పక్షులు పెట్టారట, నిజం పక్షులు అని బొమ్మ పక్షులు అనుకోవట్లేదు, అవి కూడా నిజమే. వాటి దగ్గర వాటి ముక్కుతో గీటుతున్నాయట. ఆడుతుండు ప్రతి శాఖారోహణ వ్యాప్తులను అని ఆ రకంగా ఉంటూ అలాంటి ఉద్యానవనాలు సరస్సులు ఉన్నాయటండి. ఘన సౌధాంతర శయ్యాసన కేళీగృహ కేళీగేహ కృతక జగతీధర శోభన చంద్రకాంత చారుభవన ఫల భరితా భరితావని జవంతమునగుతున్. అక్కడ ఉండేటటువంటి అందరూ వస్తే మన విజిటర్స్ రూమ్స్ వేరు, బెడ్రూమ్స్ వేరు, హాల్స్ వేరు, కిచెన్స్ వేరు. ఇలాగా అక్కడ ఉండేటటువంటి దాంట్లో రకరకాల భవనాలు. ఇందులోని కూడా ఏమిటండి, విమానం లోపల పెద్ద విమానం. అంటే విమానం పెద్ద ఏదో కాలనీ అంత ఉండాలన్నమాట విమానం అది. సకలర్తు శోభితంబున సకల స్వభావము సకల సంపత్కరమున్ సకలోపభోగ యోగ్యము సకలేప్సిత కామదంబు సదలంకృతమున్న చక్కగా అన్ని రకాల కోరికలను అందించగలిగినటువంటి కోరిక ఉందో అక్కడ తీరుతుంది సూపర్ మార్కెట్లో అన్నట్టుగా అన్ని రకాల వస్తువులతోటి ఉందిటండి. ఉన్నాక నెక్స్ట్ ఒప్పు దివ్య విమానంబు గల తదీయ సుషమా విశేష చిత్రంబులు నిర్మించిన తానును తెలియందాను. కర్దమ ప్రజాపతి ఆయన తపస్సు చేత నాకు ఇలాంటివి కావాలి అని అనుకోవడంతో వచ్చినటువంటి విమానంలో కర్దమ ప్రజాపతికే తెలియనటువంటి కొన్ని వచ్చేయటండి. తానును తెలియందాలని అద్భుత కర్మంపైన విమానంబు దేవహూతిని చూపినన్. ఆ ముద్దియ ఇంకా అమ్మాయి ఇంకా సంతోషం ఇంకా పూర్తిగా మొహం విప్పారలేదండి, ఇన్ని ఇచ్చినాను. ఆయన ఏం చేశాడు, ఇంకా తర్వాత ఇలా అన్నట్ట. అతివ భగవత్కృతంబును అఖిల మంగళాకరంబున ఈ జలాశయమున నువ్వు ఒక్క పంచే. ఇక్కడ బిందు సరోవరం ఉంది, ఆ బిందు సరోవరం స్నానం చేసేరా ఒక్కసారి, అప్పుడు నీకు తెలుస్తాయి ఏమిటో. ఈ నీ ముఖం అప్పుడు విప్పారుతుంది. అంటే మన ఇళ్లలో ఒకసారి ఇళ్లలో చూస్తుంటాం, వాళ్ళకి ఏం కొనిచ్చినా ఎప్పుడో ఏదో ఇంకా వాళ్ళకి అశాంతి అసంతృప్తి ఇంకా ఉండేటువంటి సందర్భం అందరికీ జరుగుతూనే ఉంటాయి ఇళ్లలో. డబ్బు ఖర్చు పెట్టేయడం తప్ప మగాళ్ళకి ఇంట్లోకి వచ్చేవాడు మళ్ళీ ముడిపుట్లు ఆడుతుంటే అప్పుడు జరుగుతుంటాయి. పెద్ద కొత్త విశేషం కాదు ఇది. అలా ఉందిటండి. ఇంత చేసి అంత బ్రహ్మాండ విమానం ఇచ్చిన ఆవిడ ఇంకా మొహం విప్పారలేదు. సరే అందులో వెళ్ళి స్నానం చేసి రమ్మనేప్పటికీ ఇగో అతివా ఇక్కడ ఈ జలాశయం అంటే బిందు సరోవరం అండి. ఆ బిందు సరోవరం అంటే మనకి ఇప్పుడు రాజస్థాన్లో చెప్తూ ఉంటారు కదా, అక్కడండి అది పుష్కర్. అక్కడ ఈ జలముల అతిభక్తి నిమజ్జనమరించి ఈ విమానము వేట్కను లజ్జావతి ఎక్కవే. అందులో స్నానం చేసి వచ్చి అప్పుడు ఈ విమానం ఎక్కువ అనేప్పటికీ అందులో చూడండి ఆ కువలయాక్షి పతి సేవాయాసం మరి ఎలా ఉంది, బట్టలు ఎలాంటి బట్టలతో ఈ క్షణంలో మాసిపోయిన బట్టలు, మలినాంబరయు జుట్టు ఎలా ఉంది, వీణీభూత శిరోజయు అట్టకట్టేసినటువంటి జడ, ధూళి ధోసరిత అతి కృషీభూత అంగియు, మొత్తం మట్టితో వాళ్ళంతా అయిపోయినటువంటి చిక్కిపోయినటువంటి శరీరం, శవర స్తనయునై భర్తృ నియోగంబున సరస్వతీ సలిల సంభూత జలచరాశ్రయంబగు బిందు సరోవరంబు ప్రవేశించి తజ్జలంబులన్ కురుంకులెండు సమయంబున అక్కడంతగా స్నానం చేసిందిటండి. వేసేపటికి అందులో సరస్సులో వేలాది మంది చెరికెత్తులు బయటకు వచ్చేసటండి వీడికి. తద్వాహ్పూర్మధ్యంబున రుచిర సూక్ష్మాంశుక ధారుణులు కిశోర వయ పరిపాక శోభితంబులు ఉత్పల గంధులు కన్యా సహస్రంబులు దేవహూతిని కనుంగొని ఇట్లాంటి అందులో స్నానం చేసే ఉండడంలో ఆ అనుగ్రహం కూడా కలగాలని వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క సర్వెంట్ అనమాట వీడికి. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళంతా ఎంత అందంగా ఉన్నారో అంతా వర్ణించుకుంటూ వచ్చాడండి. చేసిన తర్వాత నెక్స్ట్ తరుణి సంచిత ధర్మాచరణ మేము నీకు సదమలభక్తిని పరిచర్య సేనేత్తుము కరుణా కలితీక్షణములు కనుగొని మమ్మల్ని కాస్త కారుణ్య దృష్టితో చూడమా అని వాళ్ళందరూ వేలాది మంది పరిచర్య చేయడానికి వచ్చేసేటండి. నువ్వు కంటితో చెప్తే చాలు పనులు చేసేస్తా నీకు అని చెప్పి అని పలికి డాసి అయ్యతివ ఏం చేసేటవాడు అభ్యంజన ఉద్వర్తనములు పెంపొనరజేసి తలంటి
బట్టలు కట్టి మొత్తం అంతా చేసుకుంటూ వచ్చారు. మలయజ కర్పూర మహిత వాసిత హేమ కలశోదంబుల జలక మార్చి ధవళ వస్త్రంబుల తడియొత్తి సర్వాంగ అర్థాలు చెప్పకలండి, అర్థమవుతుంటాయండి. తెల్లటి బట్టలు కట్టి సర్వాంగ ధూపంబులు ఒసగి కస్తూరి అలగి మంజు సింజన్ మణి మంజీర కింకిణి కలరావ కలిత మేఘలుడు రత్న ఖచ్చిత తాటంక ముద్రిగా కంకణాది అని ఆభరణాలు రకాలండి. మనకి లలితా సహస్రం వచ్చే పేరు కూడా కనిపిస్తున్నాయి. సముచిత అనర్ఘ హేమ భూషణములొసగి భవ్య మాల్యానులేపనాంబరములిచ్చి షడ్రసోపేత వివిధాన్న సమితి దనిపి వాడు ఇన్ని వేల మంది వచ్చి ఇన్ని రకాల ఉంగరాలు తొడిగేవాడు వేరు, కంకణాలు కట్టేవారు వేరు. ఇదంతా చేసి మరియున్ కనక పాత్ర రచితంబులైన కర్పూర నీరాజనంబులను నివాడించి రుచిరాసనంబున కూర్చుండబెట్టి తర్పణంబు చేసి చేతికిచ్చిన తత్ప్రతిఫలిత నిజ దేహంబు కనుగొని కర్దముని మనంబునం తలంచినం. ఆవిడ అంత అలంకారం అయిన తర్వాత ఒక్కసారి ఆయన గుర్తుకొచ్చేటండి. ఆవిడ తలుచుకోలేడు, ఎదురుగా ఆయన వచ్చేసేట. ఆయన అతడును కన్యకా సహస్రమును తత్క్షణమున తన సన్నిధి నుండటం చూచి నిజ భర్తృ యోగమాయ ఎంత ఎలా వచ్చింది అప్పటికి ఆవిడ అర్థమైంది. తన భర్త యొక్క యోగమాయ ప్రభావం అద్భుతంబునందే. అంత కర్దముడు కృత స్నానయైన దేవహూతిని కనుగొని వివాహంబునకు ముందట పెళ్ళయ్యే ముందర ఆ అమ్మాయి మహాచక్రవర్తి గారి కూతురు ఎలా ఉండేది ఇప్పుడు మళ్ళీ అంత అందంగా తయారైందండి. ఆనందభరితుండే భార్యాసహితముగా తత్కన్యకా సహస్రంబు కొలువా నిజ విమాన ఆరూఢుండులై తారాగణ పరివృత రోహిణీ యుక్తుండకు సుధాకరుండునంబులే నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుని వలె ఒప్పుచూ అక్కడి నుంచి ఇంకా ఆకాశంలో వెళ్ళడానికి ప్రారంభించేటండి. ఇలాగా ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి అంటే భోగాలు కావాలనుకునే వాళ్ళు ఎంత ఎక్స్టెంట్ వరకు వెడతారో చూడండి. మామూలు ఇవాళ లౌకికమైనటువంటి ఈ లోకంలో ఈ కాలంలో ఉన్నవాడే కాదు, ఆ కాలంలో వాళ్ళు కూడా కోరికలు ఉండేవి. ఏమీ లేదు. అది అయిన తర్వాత చివరికి ఈ ఎక్కడెక్కడ మొత్తం చివరికి ఆ విమానంలో అతను వెళ్తుంటే కుబేరుడే వస్తున్నాడా అన్నంతగా అతను కూడా అలంకారం చేసేసారు వీళ్ళు. మహర్షి కూడా ఆయన లోపల లోపల మహర్షి తత్వం ఉంది, బయటకు మాత్రం భోగాలతో ఆయన ఆవిడికి ఎక్కడ మళ్ళీ అసంతృప్తి లేకుండా చేసుకుంటూ వెళ్ళాడండి. అమరోద్యాన వన ప్రదేశములు నవ్యారామ భూములు దళత్ కుముదాంభోజ విభాస మానస సహకూలంబులం హిమాలయాలు కూడా వెళ్ళారు, మానసరోవరం దాకా వెళ్ళారండి. మంజు కుంజంబులను చైత్రరథంబు విస్ఫురిత విశ్రంభంబులను చూచే నెయ్యమునన్ కర్దమయోగి కామగ విమానారూఢుడై చెచ్చరన్. ఇవన్నీ చేసిన తర్వాత ఆఖరిని కామకు ఇంకా బహువిధమున ఇష్టోపభోగం బహువత్సరంబులు ఇలా చేస్తుండగే బహువత్సరంబులు ఒక్క ముహూర్తంబు కాదు, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఒక క్షణంలో అయిపోయినట్టుగా అయిపోతుంది. కాలం ఆగదండి, కాలం వెళ్ళిపోతుంది. అన్యోన్య సరసావలోకంబుల సములా కాలనిరోడు సేయనాక శతవత్సరంబులు గడిపి 100 ఏళ్ళు గడిపేటండి. గడిపిన తర్వాత అప్పుడు ఆయన ఆవిడికి సంతానం ప్రాప్తి చేస్తుంటే అప్పుడు చివరికి ఆవిడ 9 పిల్లల్ని కందిటండి. అప్పుడు ఆయన ఆయన మొట్టమొదటి వాగ్దానం ఆయన ఎప్పుడు మర్చిపోలేదు, సంతానం కన్నాక తాను వెళ్ళిపోతానని. సన్యసింపగ కోరిన పతి ఎరింగి ఆత్మ బొడమిన సంతాపం అగ్గలింప చింత వాటిల్ల చిక్కిట చేయిసేచి పదములను నేలవ్రాయుచూ పలికే పతికి. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడు అనే భావన ఈవిడికి అర్థమైందో, అంటే ఆయన ఏదో సూచన సంకేతం ద్వారా ఇంత సంతోషము కూడా నీరు కారిపోయిందండి, ఈవిడికి కొట్టుకుపోయింది. అప్పుడు ఏమయ్యా నువ్వు సంతానం ఇస్తానో కానీ ఆడపిల్లలే పుట్టారయ్యా, మగపిల్లాడు పుట్టలేదు కదయ్యా అని అంటూ అక్కడ అడిగితే, ఆ తర్వాత వీళ్ళంతా నువ్వు వెళ్ళిపోతావు అనుకో ఈ ఆడపిల్ల మొగుడిని ఎలా వెతుక్కుంటారయ్యా వీళ్ళంతాను, ఆడపిల్ల నేను వెతుక్కోలేను, నేను వెతకలేను. అంచేది ఈ అమ్మాయిలందరికీ కూడా అంటే అల్లుళ్ళు వచ్చేదాకా ఉండాలి, తర్వాత నాకు వేదాంత విషయాన్ని తెలిపేటటువంటి కుమారుని కూడా అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తుందండి. అంటే ఇప్పటికి ఏమైందనమాట, ఈ భోగాలు అనుభవించే ఫేజ్ అయిపోయింది. వాటిలో ఇంకా నెక్స్ట్ తన కర్తవ్యాలు ఉండిపోయాయి, కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేయడం. తనకి నెక్స్ట్ ఫేజ్ శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అయిపోయింది. ఇంకా ప్రేయో మార్గం అయితే మెయింటెనెన్స్ పీరియడ్ కొన్నాళ్ళు ఉంటుంది, అది అయిపోయింది. ఇంకా శ్రేయో మార్గంలో వెళ్ళిపోవడానికి నాకు సరి అయిన గురువు కావాలి, అటువంటి నాకు ఒక పుత్రునివ్వయ్యా. వాళ్ళకి పుట్టినటువంటి మహానుభావుడే కపిల మహర్షి అండి అని చెప్పి ఇక్కడ ఉపరతి పుట్టే, నాకు కోరికలన్నీ తీరిపోయాయి. ఇంకా ఐహిక సుఖ ఉపగతానుభవంబులందు నే చపలత కామభోగరతి సంగము కోరి ఎంత వేస్ట్ చేసుకున్నానయ్యా, ఏం కోరుకున్నా ఇదే కోరుకోవాల్సింది. నిన్ను అచ్చపు తలపొప్పగా తెలియజాలకి నీ యొక్క శక్తి తెలుసుకోలేక ఏ వరించుటన్ భవత్కృప పరియించే ముక్తి నేను కేవల భక్తి భజింపగలగదే. ఏదో నాకు అక్కడ చేసుకోవాలి, అవి కావాలి ఇవి కావాలి, నేను సేవ చేసిన సరిపోదా, నాకు ఎందుకు కోరుకున్నానయ్యా ఎంతాను.
అంటూ ఆవిడ అప్పటికి వసు సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతువు. ఇందాక చూసారా శంకర్ల భాష్యంలో అక్కడ రాసుకొచ్చారు. కఠోపనిషత్తులో రెండో మనకు వల్లిలో మొట్టమొదటిది యమధర్మరాజు నచికేతుడిని పూర్తిగా అతని పరిశీలించి చూసినాక ఎవడు కోరుకుంటాడో ఈ లౌకికమైనటువంటి ఐహికమైనటువంటి సుఖాలు, శ్రేయో మార్గం గురించి తెలిసిన తర్వాత ఎవడన్నా ప్రేయో మార్గం కోరుకుంటాడయ్యా అంటూ ఆ మాటకి సరిగ్గా వివరణ ఇక్కడ చెప్తుందండి ఆవిడ. సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు. అక్కడ అది కూడా రాశారండి, సాధు భవతి అని రాశారు అక్కడ. అదే మాట ఆ మాట కదండి. నీచమతి అంటే అదూరాత్మ, అది అదూరదర్శి అని పదం వాడారు. విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హీయతే అక్కడ పదం వాడారండి. దానికి ఇదండి పర్యాయపదం. చిత్తమునందలంచి యోగి జనతానుత మిమ్ము భజింతు ప్రాణి సంగమన పుణ్యపాపములు కైకొని పొందవి ఎట్టివారు. ఈ రకంగా ఇట్లు వేదనాభరమున మునుకుచూ పలుక అని ఇప్పటికీ ఆవిడ వేదనతోటి అంటే టైం అంతా వేస్ట్ చేసుకున్నాను నేను, అనుభవం అనుభవించు. అప్పటికి ఇంక మళ్ళీ అంటే వైరాగ్యం, ఆ రకంగా వచ్చినటువంటి వైరాగ్యమే శాశ్వతంగా నిలబడుతుంది అని చెప్పుకుంటూ మనం ఇక్కడ దేవహూతి నుంచి ఆయన అంటాడు, నీ దుఃఖానికి నువ్వు బాధపడకు, నీకు కొన్నాళ్ళు శ్రీ మహావిష్ణువే నీకు పుత్రుడిగా పుడతాడు అని అంటూ, మనుసుత నీ మది దుఃఖంబును పొందకు, అచిరకాలమున భగవంతుండు అనగుండు అక్షరుడు జనార్దనుడు భగవద్గర్భమందు తగ వసించున్, నీ గర్భంలో పుడతాడు అంటూ వరం ఇచ్చేటండి. ఈ రకంగా మనం ఇక్కడ ఈవేళ ఏం చెప్పుకున్నాం అంటే, ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే అని ఆ మాట అంటారు. వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే అని అక్కడంతా మనకి శ్రేయస్, ఈ పదాలన్నీ కూడా మిగతా పదాలన్నీ కూడా మళ్ళీ కఠోపనిషత్తులు మిగతా వాక్యాలన్నీ పదాలన్నిటి కూడా అక్కడ అన్నయ్య అక్కడ కుదురుతుందండి. ఆ కథలు తర్వాత చెప్పుకుందాం స్వామి, ఇక్కడికి ఆడ ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణం శ్రీ సీతారామార్పణం. ఓం తత్సత్.